హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మనలో చాలామంది మనందరం ఏం చేస్తుంటామంటే మంచిగా అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ చేసి సపోర్ట్ రెసిస్టెన్స్‌లు ఐడెంటిఫై చేస్తాం. ఒక్కోసారి మంచి ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాం. ఒక్కోసారి ఏం చేస్తామంటే మంచి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేస్తాం. లైక్ NR4, NR7 నారో రేంజ్ అంటాం కదా! అటువంటివి. బట్ మనం ఏదో ఒక బిజీలో ఉండి మర్చిపోతాం. బట్ దాని తర్వాత చూస్తే మనం ఎంట్రీ మనం కరెక్ట్‌గా తీసుకొనుంటే మనకు మంచి ప్రాఫిట్ వచ్చేది. ఇలా చాలా సార్లు మిస్ అయిపోతూ ఉంటాం. ఓకే. సో, అయితే ఇలా మిస్ అవ్వకుండా మనం అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. దానివల్లేంటంటే కొద్దిగా నీట్‌గా మనకి ఈజీగా ఉండేటట్టు తీసుకురావడం అనేది జరిగింది. చార్ట్ నుంచి డైరెక్ట్ పెట్టుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇదైతే మంచి ప్యాటర్న్ ఇది. సింపుల్‌గా మనకి NR4 అనేది ఫార్మేషన్ జరిగింది. నేనేం చేశానంటే ఈ యొక్క క్యాండిల్ హైని మార్క్ చేశాను అండ్ లోని మార్క్ చేశా. 1, 2, 3, 4 అంటే ఓ బిగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత 4 డేస్ నారో రేంజ్‌లో ట్రేడ్ అయింది. సో, డెఫినిట్‌గా ఇది బ్రేక్‌ఔట్ అవుతుందంటే ఎవరైనా షార్ట్ చేసిన వాళ్ళు రికవర్ చేస్తారు. ఓకే. షార్ట్ కవరింగ్ జరగొచ్చు. అండ్ ఆల్రెడీ అప్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి ఇంకొంచెం మార్కెట్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో, డెఫినిట్‌గా ఇక్కడ గాన మనం అలర్ట్‌గా ఉంటే ఎంతో కొంత ప్రాఫిట్ అనేది తీసుకుంటాం. మేబీ ఈ కంప్లీట్‌గా ఎంత తీసుకోపోవచ్చు. ఇక్కడ నుంచి ఎంత పైకెళ్ళింది అంటే జస్ట్ 2 డేస్‌లో 75 పాయింట్స్ వెళ్ళింది. ఇక్కడ NR4 రేంజ్ అనేది బ్రేక్‌ఔట్ అయింది. ఓకే. క్లియర్. అయితే ఇక్కడ మనం అలర్ట్స్ అయితే ఇప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ అయితే జరిగిందనుకోండి. ఆ టైంలో అలర్ట్ చేయాలి. 1670, 71 దగ్గర. ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నేనేం చేశానంటే చూడండి అవంతి ఫీడ్స్, ఎడిల్‌వైస్ ఫైనాన్షియల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఓ చార్ట్ ఓపెన్ చేశాను. ఇంకా లోడింగ్ ఇదంతా టైం వేస్ట్ కాకుండా చూడండి ఇక్కడ. జస్ట్ ప్లస్ సింబల్ దగ్గర నేనేం చేస్తున్నానంటే క్లిక్ చేస్తున్నా. లెఫ్ట్ క్లిక్ చేసి యాడ్ అలర్ట్ ఆన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని పెట్టాననమాట. సో, ఇక్కడ మనకి రావడం అనేది జరిగింది. ఓకే. సో, ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంచెం తగ్గించాలి, పెంచాలి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ 70 కాదు 71 ఎగ్జాక్ట్‌గా అనుకుంటే కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ దాని గురించి కూడా మనం ఏంటంటే కామెంట్ అనేది రాసుకోవచ్చు అన్నమాట. అసలు ఈ ట్రేడ్ సెటప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మనం ఏం చూసాం అక్కడ బ్రేక్‌ఔట్ అంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి డెఫినిట్‌గా దాన్ని బ్రేక్‌ఔట్ ఆ! అలర్ట్‌గా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి సిస్టమ్ మీద ఏమైందంటే అలర్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా దీన్ని వదిలేసాం. మన పని మనం చేసుకుంటున్నాం. మన మొబైల్‌లో ఏంటంటే ఆటోమేటిక్‌గా అలర్ట్ వస్తది. ఏమనంటే మార్కెట్ ఈ లెవెల్‌ని క్రాస్ చేస్తుంది. ఏది 1671 ఎప్పుడైతే టచ్ అవుతదో అప్పుడు మనకి ఇమ్మీడియేట్‌గా అలర్ట్ రావడం అనేది జరుగుతుంది. సో, మనకున్న అలర్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ సింబల్ ఉంది చూడండి. ఈ సింబల్ మీద మనం క్లిక్ చేసామంటే అలర్ట్స్ అన్నీ ఏమేమి అలర్ట్స్ పెట్టామనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి అవంతి ఫీడ్స్ అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఉన్నాయి. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అసలు ఏం అలర్ట్ ఉంది అనేది మనం చూసుకుంటే బ్రేక్‌ఔట్ అలర్ట్ ఉంది. అండ్ అవంతి ఫీడ్స్‌లో కూడా బ్రేక్‌ఔట్ అలర్ట్ అనేది ఉంది. ఈ ప్రైసెస్ గాని అండ్ స్టేటస్ ఏంటి యాక్టివ్. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే ట్రిగ్గర్ అయిపోతాయి. ట్రిగ్గర్ అయిపోవటం అంటే అది ఆల్రెడీ దాటేసిందనుకోండి ప్రైసు. మనం ఎక్కడ అలర్ట్ పెట్టాం, ఇక్కడ పెట్టాం. ఇలా ప్రైస్ పైకెళ్ళిపోయిందనుకోండి మనం ఏదైనా మిస్ అయినా చూపిస్తదనమాట ఇక్కడ ట్రిగ్గర్ అయినయి గూడా. ఆఫ్‌కోర్స్ మనకి అలర్ట్ వస్తది మొబైల్‌లో. ఓకే. సో, ఈ విధంగా ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అవసరం లేదు. లేతే అవంతి ఫీడ్స్ అవసరం లేదంటే కూడా డిలీట్ అనేది చేసామంటే డిలీట్ అయిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంక ఇక్కడ చార్ట్ మీద కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఇది అలర్ట్‌ని నేను డిలీట్ చేయాలంటే కూడా మనం ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది చూడండి. జస్ట్ దీని మీద ఇంటూ మార్క్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండిసెస్‌లో కూడా వర్కౌట్ అయిద్ది. ఇండిసెస్‌లో మనకేమనిపిస్తుంది 24,500 దగ్గర నేను అలర్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు అంటే అక్కడ ఆహ్, చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసి ఉంచారు. ఆ లెవెల్ అనేది క్రాస్ అవుతుందా? ఎలా క్రాస్ అవుతుంది? విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అనేది నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నా. నేను ఈ లెవెల్ దగ్గర అలర్ట్ పెట్టాలనుకుంటున్నాను. నేనేం చేశానంటే ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు. కర్సర్ అనేది తీసుకెళ్ళి మనం ఏ ప్రైస్ దగ్గర అయితే పెట్టాలనుకుంటున్నామో అప్రాక్సిమేట్‌గా అక్కడికి తీసుకెళ్ళి యాడ్ అలర్ట్ పెట్టాను. నాకు ఎగ్జాక్ట్‌గా 24,500 లెవెల్ టచ్ అయినప్పుడు మాత్రమే కావాలి. అందుకని ఇక్కడ పెడుతున్నాననమాట. దీనికి నేను నోట్స్ అనేది రాద్దాం అనుకోండి. ఎందుకంటే హైయెస్ట్ ఆహ్, ఓఐ బిల్డప్ ఉంది అక్కడ. ఓకే. హెచ్ఐజీహెచ్ కదా! ఆ! హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 24,500ని నేను మానిటర్ చేస్తున్నాను. అలర్ట్ అనేది పడిపోయింది ఇక్కడ. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను చూడండి అలర్ట్స్ దానికి వెళ్ళాను. చెక్ చేస్తున్నాను ఏం అలర్ట్స్ ఉన్నాయని చెప్పేసి. అవి డిలీట్ చేశాం కదా ఇందాక. అందుకని పోయినియి. ఇక నిఫ్టీ 50 యాక్టివ్‌లో ఉంది. ఎప్పుడైతే మనకి ఈ ప్రైస్ అనేది రీచ్ అవుతదో 24,500 ప్రస్తుతం ఎక్కడుంది? 24,376 దగ్గరుంది. రూ. 76.50
వెంటనే మనకి ఏంటంటే మొబైల్లో అలర్ట్ రావడం అనేది జరుగుతుంది. మనం ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి అట్లీస్ట్ దాన్ని మానిటర్ చేయడానికైనా ఉపయోగపడుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించేది, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఏదేదో, బట్ ఇప్పుడు కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది, లేకపోతే నేను ఒక ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేసుకుంటున్నా చూడండి. నేను ప్రస్తుతం మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి బై చేద్దాం అనుకుంటున్నా, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఏ లెవెల్ దగ్గర నన్ను అలర్ట్ చేయాలి అంటే 50% దగ్గర అలర్ట్ చేస్తే బాగుంటుంది, ఇది ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అలర్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో 50 లెవెల్స్ దగ్గర ఇది మనం మర్చిపోతాం కదా అక్కడ ఎందుకు అలర్ట్ అనేది. అప్పుడు ఫిబ్ నేనేం చేస్తున్నాను చూడండి, ఫిబొనాకీ 50% అని మెన్షన్ చేస్తున్నాను, అంతే. ఫిబొనాకీ 50% లెవెల్. ఇప్పుడు చూడండి, ఫిబొనాకీ 50% లెవెల్ దగ్గర ఒక అలర్ట్ పెట్టాను. మళ్ళీ ఇంపార్టెంట్ లెవెల్ 61.8 లెవెల్. ఇక్కడ చూడండి, ఫిబ్ 61.8% లెవెల్ ఏదైతే ఉందో ఇది అలర్ట్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు అలర్ట్స్ వచ్చినాయి. నిఫ్టీ మీద మొత్తం మీద మనకి 3 అలర్ట్స్ ఉన్నాయి. ఒకటేమో 24,500 దగ్గర రెసిస్టెన్స్. దాని తర్వాత ఫిబొనాకీ నంబర్స్ మనం డ్రా చేసుకున్నాం. ఎందుకు డ్రా చేసుకున్నాం అంటే ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది రియాక్షన్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఫిబొనాకీ అనేది డ్రా చేసి ఇక్కడ అలర్ట్స్ పెట్టడం అనేది జరిగింది. ఫైన్, సింపుల్గా. సో ఇక్కడ చూడండి, మనకి అలర్ట్స్ ఉన్నాయా? ఈ మూడు ఉండాలి ఇప్పుడు. 3 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి మనకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇదేమో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని పెట్టాను, ఇదేమో ఫిబొనాకీ 50%. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫిబొనాకీ 61.8 లెవెల్. ఈ విధంగా ఒకసారి మనం ఏదైనా ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ట్రెండ్ లైన్ అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు నోట్లో. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, టెస్ట్ చేయండి, ఇది లైవ్లో ఎలా ఉపయోగపడుతుంది మనకి అనేది. చాలా టైం అయితే సేవ్ అవుతుంది. మంచి మంచి క్యాండిల్ స్టిక్ బ్రేక్అవుట్స్ కానీ, లేకపోతే మంచి మంచి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు కానీ మనకి ఈ అలర్ట్స్ రావడం వల్ల ఏంటంటే మన యాక్షనబుల్ డెసిషన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ అలర్ట్స్ అనమాట. ఓకే, హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.